ఒకసారి ఇలా చూడండి. ఇది నేను టెర్రస్ గార్డెన్లో పెట్టిన సొర చెట్టు అండి. ఒకసారి చూడండి ఎంత కాతుందో. స్టిక్ పట్టుకొని చూపిస్తా. పైకి ఉన్నాయి కదా, మనకు ఎక్కువ కనపడకపోవచ్చు, మీకు నాకు కనపడుతున్నాయి కానీ మీకు ఎక్కువ కనపడకపోవచ్చు. ఒక స్టిక్ తీసుకొని చూపిస్తా అండి. ఇదిగోండి, ఇదొక కాయ, ఇదొక సొరకాయ, ఇదొక సొరకాయ, ఇదొక సొరకాయ. ఓకే, ఇగో ఇందులో ఒకటి ఉందండి, ఇందులో పెరుగుతుంది ఆకులలో. ఓకేనా, అదొక సొరకాయ. ఇదిగోండి, ఇక్కడ ఒక సొరకాయ చూడండి, ఇక్కడ ఒక సొరకాయ. ఇదిగో ఇది కూడా పెద్దగా అవుతుంది. ఇదొక సొరకాయ అండి, ఇక్కడ ఒక సొరకాయ. ఓకే, చూపిస్తా అండి. ఇది టెర్రస్ గార్డెన్లో నేను పెంచుతున్న చెట్టు అండి. ఇది పాత చెట్టు, కొత్తది కూడా కాదు. నేను వింటర్లో పెట్టానండి. నేను వచ్చిన కొత్తలో పెట్టాను, డిసెంబర్లో వచ్చాను కదా. ఇక్కడ ఒక సొరకాయ. ఓకే, చూడండి మీకు ఎన్ని కాయలు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఒక సొరకాయ. ఓకే, ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇదొక సొరకాయ, ఇదొకటి, ఇదొకటి. ఓకేనా, ఇదిగో ఇటు వస్తే ఇంకా ఇక్కడ రెండు సొరకాయలు. ఇంకా చాలా పిందెలు పడ్డాయండి, పైన ఆకుల పైన ఉన్నాయి. ఇలా ఇలా అన్ని పిందెలన్నీ పడుతున్నాయి, ఇంకా చాలా పడుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇదొకటి, ఇదొక సొరకాయ. ఇవన్నీ పెరుగుతున్న కాయలండి. చూడండి, ఇది నేను ఎందులో పెంచుతున్నానంటే దీని మొదలు ఇక్కడ ఉందండి. ఇదిగోండి, ఇది నేను మడిగట్టిచ్చాను కదా, ఇది టెర్రస్ పైన మడిగట్టిచ్చాండి. ఇది దీని మొదలు. ఇది ఇప్పుడు పెట్టిన చెట్టు కాదండి, ఇది అప్పుడు కాయలేదు, అప్పుడు ఒకటి ఒకటి కాసింది. కానీ నేనేం ఎరువు ఇస్తున్నానంటే అండి, ఎరువు అయితే ఇస్తున్నాను, గేదెల ఎరువు ఇస్తున్నాను. కిచెన్ వేస్ట్ అండి, కిచెన్ వేస్ట్ ఇలా బాటిల్లో వేసి ఎప్పుడు అది తగ్గుతున్న కొద్దీ పైన నింపుతా ఉందండి. ఇక్కడొకటి పెట్టాను మొదట్లో. ఇక అదే దాని ఎరువు తీసుకుంటుంది, దాని రసం అంతా చెట్టు తీసుకుంటుంది. తీసుకొని మనకు ఎంత కాతనిస్తుందండి చూడండి. ఎంత హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయండి కొన్ని కాయలైతే. మరి చూపించాలి కదా అని నేను ఇంకా కొయ్యలేదు. ఇది ఈ వారంలో వచ్చిన కాయలండి. ఇంతకుముందు వచ్చాయి, 2-3 వచ్చాయి, 4-5 వచ్చాయి అట్లా, కానీ ఇంత కాత రాలేదండి. ఓకే, చూడండి ఎంత హ్యాపీగా ఉంది. టెర్రస్ గార్డెన్లో కూడా ఇలా మనం పండించుకోవచ్చండి, మంచి కాత తీసుకోవచ్చు. మీరందరూ ఇలా పెంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను అందరికీ మా లైన్లో తలా ఒకటి, పెరుగుతున్న కొద్దీ తలా ఒకటి ఇద్దాం అనుకున్నాను. అన్నీ కూడా మా లైన్ వాళ్ళకి, మా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇస్తున్నా అండి. ఇది మా టెర్రస్ గార్డెన్ అండి. టెర్రస్ గార్డెన్లో ఓన్లీ ఈ సొర చెట్టు చూపించా అండి. ఇంకా మీకు ఒక్కొక్క కాయ కాపించి నేను మీకు చూపించి వీడియో పెడతా అండి. చూడండి, మీరందరూ కూడా ఇలా పెంచుకోండి, చక్కగా పెంచుకొని ఆరోగ్యంగా ఉండండి. నాకు మోకాల నొప్పులు, మెడ నొప్పులు ఉన్నా కూడా నేను గార్డెనింగ్ చేయాలని పట్టుబట్టి నేను ఇట్లా కూరగాయలు పండిస్తున్నా అండి. నాకు ఫిజికల్ ఎక్సర్సైజు దీంతో ఉండాలని నేను ఇట్లా కూరగాయలు పండించుకొని నేను హ్యాపీగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా అండి. ఏ చిన్న ప్లేస్ ఉన్నా కొంచెం ఇలా ఏదో ఒక మొక్క పెట్టుకొని మనం పెంచుకోవచ్చు అండి, ఆరోగ్యంగా ఉండొచ్చు. మంచి ఎక్సర్సైజ్ దాంట్లోనే ఉంటుందండి. ఓకే అండి, ఇది నా చిన్న వీడియో అండి. చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారని చూపిస్తున్నాను. మీరందరూ కూడా ఇలాగే పెంచుకుంటారని ఆశపడుతున్నాను. ఓకే అండి, దయా హ్యాపీ హోమ్. చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. మరి మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తా అండి. ఉంటా. ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ.